హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. పోలీస్ శాఖలో విధి నిర్వహణలో రాణించాల్సిన అధికారులు అక్రమ బంధాల్లో రాణిస్తున్నారు. గౌరవ కీర్తి పథకాలు అందుకోవాల్సిన వారు కుటుంబీకులకు రెడ్ హ్యాండెడ్గా దొరికి రచ్చకెక్కుతున్నారు. సో భార్య నుంచి విడాకులు కావాలంటూ ఒకరు, కింది స్థాయి ఉద్యోగులతో రాసలీలు మరొకరు, సో సహోద్యోగులతో అక్రమ సంబంధాలతో ఇంకొకరు, ఇలా పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. పరువుకు భయపడి బయటకు రాని ఘటనలు మరెన్నో. ఒంటరి మహిళ బాధితురాలై స్టేషన్ మెట్లెక్కితే అంగబలంతోనూ అధికార దర్పంతోనూ లోపరుచుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. సో ఏది ఏమైనా కొందరు అధికారుల తీరుతో పోలీస్ శాఖ అప్రతిష్ట పాలవుతుంది. సో బుధవారం జరిగిన ఘటనతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కామారెడ్డి జిల్లా పరిధిలోని బిక్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్, ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ చెరువులో దూకి ముగ్గురు ఆత్మహత్య చేస్తున్నారు. సో పోలీస్ శాఖలో ఇవే కాకుండా చాలా జరిగాయి. రీసెంట్గా జరిగిన వాజేడి ఎస్ఐ సూసైడ్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇలాంటి కొన్ని ఘటనలు చూద్దాం. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఓ సిఐ, ఎస్ఐని అప్పటి ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. గీసుకొండ సిఐ, దామెర ఎస్ఐ మధ్య అక్రమ సంబంధం బయటపడడంతో వారిని సస్పెండ్ చేశారు. సుబేదారి పిఎస్ ఎస్ఐ వేధింపుల కేసులో యువతిని కేసు విత్డ్రా చేసుకోవాలంటూ కూడా ఒత్తిడి చేశాడు. ఈ విషయం అప్పటి ఐజీ రంగనాథ్ తెలియడంతో వీళ్ళని సస్పెండ్ చేశారు. సో సెకండ్ వన్ ఏంటంటే, కొమురవెల్లి పిఎస్లో ఏడాదిన్నర కింద అక్కడే పనిచేస్తున్న ఎస్ఐ భార్య తల్లిదండ్రులతో కలిసి స్టేషన్ ఎదురు ఆందోళన చేసింది. తన భర్త వేరే మహిళతో కాపురం చేస్తున్నాడని, తన పిల్లలను కూడా తన వద్దకు పంపడం లేదని బైఠాయించింది. సో ఇంకోటి, జవహర్ నగర్ ఎస్ఐపై సతీష్ అనే వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తుందని, ఎస్ఐకి తన భార్యకు సంబంధం ఉందని, ఎస్ఐ క్రెడిట్ కార్డు సైతం తన భార్య వద్ద ఉందని తెలిపాడు. సో ఇంకొకటి ఏంటంటే, మహబూబ్ నగర్ సిసిఎస్ పరిధిలో పనిచేస్తున్న సిఐపై ఓ కానిస్టేబుల్ దాడి చేశాడు. అక్రమ సంబంధం విషయంలోనే కానిస్టేబుల్ సిఐపై దాడి చేశారని పోలీస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సో ఇంకా జగిత్యాల గురించి మాట్లాడుకున్నా, వనపర్తి రూరల్ ఎస్ఐ గురించి మాట్లాడుకున్నా, ఇలాంటి సంఘటనలు ఎన్నో. నిజంగా కాకీలు నిజంగా కక్కుర్తి పడుతున్నారా లేకపోతే దేనికోసం ఇది అవుతున్నారో తెలియదు, కానీ నిజంగా పోలీస్ శాఖకు ఉన్న పరువుని నిజంగా పోలీస్ శాఖకు ఉన్న పరువుని తీసేస్తున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.